అందరికీ నమస్తే. ఈరోజు మన డే 207 మార్నింగ్ 5:30కి లేచాను. లొకేషన్ వేరేలా ఉంది గదా! ఫ్రంట్ ఫ్లాట్‌లో పడుకున్నా. చూడండి ఈరోజు ఏం జరుగుతదో. సో, ఫ్రంట్ ఫ్లాట్‌లోనే మెడిటేషన్ చేసినా. బట్ 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ అక్కడ లేదు. ఈరోజు మనకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే నైట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నా. ఇంట్లో పడుకోలేదు. సో, మార్నింగ్ లేచి అకాడమీకి పోదామని అనుకున్నా. ఇగో ఈ ప్లేస్‌లో మన బండి ఉంటుంది. మరి అది పోయిందో ఎవరు తీసుకోబడో తెలవదు. మొత్తానికైతే నా బండి లేదు. సో, అలా సీసీ కెమెరా ఉన్నది. కార్ వెనక ఫ్రంట్ సీసీ కెమెరా స్క్రీన్ ఉంది. దాని యాక్సెస్ చూడాలి. ఇక ఏమైందనే దాన్ని బట్టి వి డోంట్ నో వాట్ హ్యాపెండ్. వాచ్మెన్ అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నైట్ ఆయన ఏం గమనించండి అనేది. నైట్ అంతా డోర్స్ ఓపెన్ ఉన్నాయని. 3 గంటలకే అదే వాటర్ కొత్త నేను ఏమీ లేదు. అక్కడ బండి ఈ రెండు ఉన్నాయి. బయటేమో గేట్ ఓపెన్ చేసింది. 3 గంటలకు గేట్లు తెరిచినాయా? 2 గేట్లు వేసుకుంటే అక్కడ బయట ఉన్నాయి. అందుకని ఎందుకంటే తెల్లవారులు ఎత్తుంటాను వాటర్. అదే అదే మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. కింద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి. లోపలికి నడుస్తూ వచ్చి కొంచెం తాగున్నాడు అనుకుంటున్నా. చూడండి మళ్ళీ వెళ్ళి గేట్ ఓపెన్ చేసుకొని ఎంత రిలాక్స్గా ఎంత కూల్గా దొంగతనం చేసిండో. వాని కాన్ఫిడెన్స్ని మెచ్చుకోవాలి మనం. చూడండి ఎంత రిలాక్స్గా నడుస్తున్నాడో. సో చిన్నగా అట్లా బండి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో దట్ ఈస్ అవర్ బైక్ హోండా షైన్ బ్లాక్ కలర్. మీరు పైన కెమెరాస్లో చూడండి. బయటకు వచ్చేస్తున్నాడు గేట్ బయట నుంచి. అవుట్ సైడ్ కెమెరాస్ అవి. దట్స్ సో వాడు బండి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. మన పనులను నాగం చేసిండు. దానివల్ల నేను మార్నింగ్ అకాడమీ వెళ్ళకుండా పోయినా. యూజర్స్ ఫెలో. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా. కుకట్పల్లి పోలీస్ స్టేషన్. అక్కడ కంప్లైంట్ రైజ్ చేసిన. సో ఇంటికి వచ్చేసిన ఫ్రెండ్ బైక్ వల్ల. ఇంటికి వచ్చేసి మార్నింగ్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసిన 48 లాస్ ఆఫ్ పవర్ లా నెంబర్ 47. తర్వాత కాసేపు అయినాక జిమ్కి వెళ్ళిపోయినా. ఇంకా వచ్చి మనం చేసేదేం లేదు కదా, పనులన్నీ పక్క పెట్టలేం కదా. బండి లేకపోతే ఫ్రెండ్ బండితో తీసుకెళ్ళాలి. ఛాలెంజ్లో ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితిలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఐ విల్ నాట్ ఫెయిల్ ఇన్ దిస్ ఛాలెంజ్. సో ఈరోజు ముందు బ్యాక్ వర్కౌట్ అనమాట. చూడండి ఈరోజు ఇంకా కొంచెం నేను వర్కౌట్ ఎక్కువ చేసిన కోపంలో. సో మనల్ని ఏదైనా బాధ పెడుతుందంటే ఆ బాధ నుండి మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి కానీ బాధపడుతూ కూర్చోవద్దు కదా. దట్స్ ఇట్. దట్స్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. మీరు చూస్తున్నారు బ్యాక్ వర్కౌట్. మనల్ని ఏదైనా బాగా ఎఫెక్ట్ చేస్తుందంటే ఆ ఎఫెక్ట్ చేస్తుంది మనల్ని పాజిటివ్గా పుష్ చేయగలుగుతుంది. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఆ బాధని ఎనర్జీలా కన్వర్ట్ చేసుకొని ఎక్కువ కష్టపడదాం. చూడండి దేవుడు ఒక బండి చేసిండు కానీ ఇంకో బండి ఇచ్చిండు కదా మనకి. సో బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ చేస్తున్నా. మీరు నా ఫుల్ వీడియో చూడండి. ఇంకా బాగా మాట్లాడుతా దాంట్లో, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన. డెఫినెట్గా ఫుల్ వీడియో వాచ్ చేయండి. లాస్ట్లో నెక్ వర్కౌట్ కంప్లీట్ చేస్తున్నా. నెక్ వర్కౌట్ అయిపోయి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. ఇవన్నీ చేసేసరికి టైం చాలా లేట్ అయిపోయింది. ఈరోజు వర్క్కి కూడా రానని చెప్పిన, ఎందుకంటే వెళ్ళడానికి బండి లేదు కాబట్టి. సో జిమ్ నుండి బయటకు వచ్చేస్తున్నా. ఇంకా ఫ్రెండ్ డ్రాప్ చేస్తున్నా ఇంటికాడ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవరీబడీ. వాచ్ ద ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈరోజు మన డే 207 ఆఫ్ 369. మీరు ఆల్రెడీ నా వీడియో థంబ్నెయిల్ చూస్తే, నా వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తే డెఫినెట్గా మీకు వీడియోలో ఏం జరిగిందో అర్థమై ఉంటుంది అనమాట. సో నేనేంటంటే ఆఫ్టర్ సో మెనీ డేస్ నా ఫ్రెండ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. సో ఒక్కడే ఉండే అని నేను ఫ్రెండ్ పిలిచాడు అనమాట. ఒక్కడనే ఉన్నానరా దా అని. సో వెళ్ళి అక్కడ నైట్ ఫ్రెండ్ ఫ్లాట్లోనే పడుకున్నా. సో మార్నింగ్ లేచిన. బట్ ఏమైందంటే ఆ పార్కింగ్ లాట్లో నా బండి ఒకడు దొంగ వచ్చి ఎత్తుకపోయిండనమాట. సో నేనెళ్ళి పోలీస్ కంప్లెయింట్ చేసినా. మరీ బాధపడాల్సినంత పెద్ద బండయితే కాదు. మరి ఎక్కువ కాస్ట్ బండి కాదు. బట్ ఆ బండి నాకిచ్చిన వాల్యూ చాలా ఎక్కువనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ లేచి అకాడమీకెళ్ళాలి. ఎందుకంటే బండి లేకపోతే నేను అకాడమీకెళ్ళడం మిస్ అయితది. తర్వాత జిమ్‌కెళ్ళాలి. రైట్? సో బండి లేకపోతే జిమ్ మిస్ అయితది. తర్వాత నేను నా వర్క్‌కెళ్ళాలి. సో నా వర్క్ మిస్ అవుతది. సో కంప్లీట్‌గా నేను ఒక ఛాలెంజ్‌ని ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బండి మీద నేను అంత డిపెండ్ అయినా. కానీ మనం గమనిస్తే మన లైఫ్‌లో మనం ఏదైనా ఛాలెంజ్ తీసుకున్నామంటే డెఫినిట్‌గా యూ ఆర్ స్ట్రాంగ్ అని ఎప్పుడు అంటామంటే, మనకి ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్న దాన్ని బట్టి మనం స్ట్రాంగా, వీకా తెలుస్తదనమాట. చూద్దాం ఎన్ని రోజులైతదో. ఎళ్లి పోలీస్ కంప్లెయింట్ అయితే ఇచ్చిన. బండి దొరుకుతదో దొరకదో మన చేతిలో లేదు. రైట్? ఎందుకంటే మన చేతిలోకెళ్ళి ఎళ్ళిపోయింది. మన చేతిలోకి మళ్ళీ వచ్చేదాకా మనకు నమ్మకం అయితే ఉండదు. బట్ నేనైతే పోలీస్ కంప్లెయింట్ అయితే ఇచ్చిన. బట్ ఇక్కడేంటంటే నేను ఈ ఛాలెంజ్‌లో ఫెయిల్ అయితేనేమో ఎక్కడో చిన్న భయం వచ్చింది నాకు. ఎందుకంటే అది లేకపోతే మనం చేయలేం కాబట్టి. కదా!
బట్ లెట్స్ హోప్ దేవుడిని మొక్కుదాం. నిజంగా నేను చేసేది నిజంగా ట్రూ ఛాలెంజ్ అయితే, నిజంగా నేను హార్డ్ వర్క్ చేస్తే డెఫినిట్‌గా ద వన్ ఆన్ ద టాప్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. నా బండి నాకు దొరుకుతది. అండ్ నా పనులు నేను సక్రమంగా కంప్లీట్‌గా చేయగలుగుతా. అండ్ నా ఛాలెంజ్ నేను కంప్లీట్ చేయగలుగుతా అని నేను నమ్ముతున్నానన్నమాట. సో లెట్స్ హోప్ ఫర్ ఇట్. ఆ బండి వారంకి దొరుకుతదా? సంవత్సరంకి దొరుకుతదా? నెలకు దొరుకుతదా? మనకైతే తెలవదు. బట్ అప్పటి వరకు బండి లేకపోతే నడుచుకుంటానన్నా జిమ్‌కి పోతా. బండి లేకపోతే నడుచుకుంటానన్నా అకాడమీకి పోతా గానీ వీడియో చేయడం మాత్రం ఆపను. ఎందుకంటే ఈరోజు 207 డేస్ అన్నమాట. అంటే ఈరోజు నేను ఆపేస్తే ఈ 206 డేస్ చేసిన దానికి వాల్యూ ఉండదు. రైట్? ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఫస్ట్ డే రోజు ఛాలెంజ్‌లో ఫెయిల్ అయినా, నువ్వు 300 రోజు ఛాలెంజ్‌లో ఫెయిల్ అయినా యూ ఆర్ ఫెయిల్. రైట్? మనకొచ్చే ట్యాగ్ ఏంటి? యూ ఆర్ ఫెయిల్. కాబట్టి ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఐ హోప్ మీకిది కొంచెం మోటివేషన్‌గా ఉండొచ్చు అనుకుంటున్నా. మోటివేషనింగ్‌గా ఉండాలి గూడా. ఎందుకంటే మనకు ఛాలెంజెస్ ఒస్తాయి. మనకు కష్టాలొస్తాయి. కానీ మన గోల్ పైన మనకి క్లారిటీ ఉందా? లేదా? రైట్? అంటే మనం ఆర్ యూ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఎంత టఫ్ ఒచ్చినా నువ్వు చేయాలనే కసి నీ లోపట ఉందా? లేదా? అనడానికి ఇట్లాంటి ఒక సిట్యుయేషన్సే మనల్ని స్ట్రాంగ్ జేస్తాయి కాబట్టి యాహ్! ఐ యామ్ ఫీలింగ్ వెరీ గుడ్. యాక్చువల్‌గా నేను లాస్ అయినా. బట్ ఐ యామ్ ఫీలింగ్ గుడ్. బికాజ్ దిస్ సిట్యుయేషన్ ఈస్ టీచింగ్ మీ సో మెనీ థింగ్స్. ఎక్కడైనా గమనించండి. ఒక సిట్యుయేషన్ మనకి నేర్పించాలంటే ఆ సిట్యుయేషన్ నుండి ఆల్టర్‌నేట్ వెతుక్కున్నామంటే యూ కెనాట్ లెర్న్ ఎనీథింగ్. నాకొక ప్రాబ్లమ్ వచ్చింది. నేనొక ప్రాబ్లమ్‌లో ఉన్నా. నేనొక ఇబ్బందిలో ఉన్నా అన్నప్పుడు వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టీచ్ మీ హియర్. అంటే దేవుడు ఏ ఉద్దేశ్యంతో నన్ను ఇబ్బందిలో పడేసిండు? ఏ ఉద్దేశ్యంతో నాకేం నేర్పిద్దామని నన్ను ఈ సిట్యుయేషన్‌లో పడేసిండో నేను ఒకసారి గమనిస్తే, ఆ గమనించిన దాని వెనుక నేను థింకింగ్ చేయగలిగితే 100% వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టీచ్ మీ ఎట్ దిస్ పాయింట్. అంటే ఇక్కడ నాకేం నేర్పించాలనుకుంటున్నాడు అనేది నాకు అర్థమవుతదనమాట. సో, ఇక్కడ నేను వేరే ఆల్టర్‌నేటివ్ చూసుకున్నాననుకో, సో, ఐ కెనాట్ లెర్న్ ఇట్. రైట్? సో, కాబట్టి ఐ హావ్ టు సఫర్. ఐ హావ్ టు ఫీల్ సాడ్. సో, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ. డెఫినిట్‌గా ఐ యామ్ ఫీలింగ్ సాడ్. బట్ నో ప్రాబ్లమ్. మన మన గోల్ తెలుసు కదా! ఈరోజు లా నంబర్ 47 మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ థిస్ వరల్డ్ ఐ విల్ కీప్ వీడియో ఎవ్రీ డే. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హూ ఆర్ సబ్‌స్క్రైబింగ్ మీ. ఎవరైతే నా వీడియోస్‌ని సబ్‌స్క్రైబ్ చేస్తున్నారో 812 మెంబర్స్ ఉన్నారు. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థాంక్ యూ ఫర్ యూ ఆల్. మీ అందరి కోసమే నాకెంత బాధున్నా, ఇప్పుడు నాకు బండి లేదు, బాధైతుంది. నాకు కొంచెం అప్‌సెట్ ఉన్నా. ఈ అప్‌సెట్ మైండ్‌లో చదవబుద్ధి కాదు. చదివిన దాన్ని చెప్పబుద్ధి కాదు. అంటే మైండ్ సరిగ్గా పని చేయదు. రైట్? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినా. ఇప్పుడు మళ్ళా జిమ్‌కెళ్ళాలి. చూడండి ఇగో స్నానం కూడా చేయలేదు. ఈ అప్‌సెట్ మైండ్ సెట్‌లో ఏమవుతదంటే మనం చేయాలనుకున్న పని కొంచెం డిస్టర్బెన్స్ అయితుంటది. బట్ స్టిల్ అర్జున్ ఈస్ ద కైండ్ ఆఫ్ గై హి డజంట్ కేర్ అబౌట్ హిస్ ఫీలింగ్స్. ఇప్పుడు నా ఫీలింగ్ ఏందంటే, ఇప్పుడు నా ఫీలింగ్స్‌కి నేను ఇంపార్టెన్స్ ఇస్తే నేనిప్పుడు ఈ వీడియో చేయను. కూర్చొని ఆలోచిస్తుంటా, బాధపడుతుంటా. కానీ అవన్నీ పక్కబెట్టాలి. సో, మా డ్యాడీ కూడా అదే చెప్పిండు. లైఫ్‌లో ఇట్లాంటివి అయితుంటే బెటా ఫోన్ మాట్లాడాడు. మా డ్యాడీ డ్యూటీలో ఉన్నాడు. ఇట్లాంటివి అయితుంటే బెటా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తప్పదు. మనం వాటిని ఫేస్ చేయాలి. కొన్ని కొన్ని సార్లు ప్రతిరోజు సాఫీగా ఎట్లుంటది. ఏదో రోజు తక్లీఫ్ ఉంటది. ఏదో రోజు మనకి ఇబ్బందులవుతాయి. బట్ హావ్ టు బికమ్ స్ట్రాంగ్ అని మా డ్యాడీ చెప్పిండు. మా డ్యాడీ అంతా మోటివేషన్ ఇచ్చినంక నేను ఎందుకు స్టాప్ అవ్వాలి? ఐ విల్ నాట్ స్టాప్ నో. యాహ్! థాంక్ యూ డాడ్ అండ్ థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే లా నంబర్ 47 ఇన్ 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. సో, లా నంబర్ 47లో రాబర్ట్ గ్రీన్ చెప్పిన మెయిన్ కాన్సెప్ట్ చెప్తా చూడండి. డు నాట్ గో పాస్ట్ ద మార్క్ యూ ఎయిమ్డ్ ఫర్. లెర్న్ వెన్ టు స్టాప్. అంటే ఇక్కడ చూడండి. ప్రతి మనిషి ఏం చేస్తారంటే ఎవ్రీవన్ నీడ్స్ విక్టరీ. ఎవ్రీవన్ వాంట్స్ విక్టరీ. ఎవ్రీవన్ వర్క్స్ ఫర్ విక్టరీ. రైట్? ప్రతి ఒక్కరు ఈ లైఫ్‌ని యుద్ధంలో గెలవాలి. ప్రతి ఒక్క స్పోర్ట్‌లో గాని, ప్రతి ఒక్క వాళ్ళ కొలీగ్స్‌లో గాని, వాళ్ళ జాబ్స్‌లో గాని, స్కూల్స్‌లో గాని ప్రతి ఒక్కరు కష్టపడేది విక్టరీ కోసమే కదా! సో, విక్టరీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక విక్టరీ వచ్చిన తర్వాత మన లోపట ఈగో పెరిగిపోయి ఇంకొక విక్టరీ కోసం ట్రై చేస్తాం. రైట్? సో, ఒక విక్టరీ వచ్చిన తర్వాత ఇంకో విక్టరీ కోసం ట్రై చేస్తాం కదా! ఇక్కడ మనకు రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైనా నువ్వు విక్టరీ వస్తే, నీ లైఫ్‌లో నువ్వు ఏదైనా సాధిస్తే ఫస్ట్ యూ హావ్ టు స్టే దేర్. అంటే నువ్వక్కడ హోల్డ్ అయ్యి ఉండు. అంటే విక్టరీ వచ్చిన తర్వాత ఇంకొక దాని కోసం పరిగెట్టకుండా విక్టరీ వచ్చిన తర్వాత అక్కడ ఆగడం నేర్చుకో అని ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నాడన్నమాట. సో, అంటే అత్యాస వద్దు. దేనికైనా అత్యాస వద్దని చెప్తాడు. ఎందుకంటే మీరు గమనించండి మనం రీసెంట్‌గా అది 'బిగ్ బాస్' 7 8 నాకు ఐడియా లేదు సరిగ్గా. బట్ మీమ్స్‌లో చూసినా. ఏందంటే ఈ దట్ గాయ్ దట్ ఫార్మర్ ప్రశాంత్. ఆ పల్లవి ప్రశాంత్ అనేటాయన 'బిగ్ బాస్‌లో' ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు. రైట్? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నెక్స్ట్ డేనే ఆయన పైన పోలీస్ కేస్ పడ్డది. అదే ఇక్కడ మనకి లా. అక్కడ ఏదైతే చెప్తున్నాడో అదేదైతే సీన్ జరిగిందో అదే ఇక్కడ లా. ఒకవేళ మీకు ఆ ఇన్సిడెంట్ గుర్తుంటే ఈ లా ఇంకా బాగా అర్థమైతది చూడండి. ఎప్పుడైనా నీకు విక్టరీ వచ్చినప్పుడు యూ ఆర్ ఆఫ్ బాలన్స్. అంటే ఆ విక్టరీని ఎంజాయ్ చేసే క్రమంలో నువ్వు అలర్ట్‌గుండవు. నీ ఫోకస్, నీ అలర్ట్‌నెస్ పోతది. సో, ఎప్పుడైతే నీ ఫోకస్, అలర్ట్‌నెస్ పోతదో అందరి అటెన్షన్ నీ పైకొస్తది. అంటే ప్రతి ఒక్కరు నిన్నే చూస్తుంటారు. సో, ఎప్పుడైతే ప్రతి ఒక్కరు నిన్నే చూస్తున్నారనుకో డెఫినిట్‌గా నువ్వు ఆఫ్ బాలన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ఆ ఎమోషనల్ డ్రివెన్‌నెస్ వల్ల నువ్వేం చేస్తావంటే అబ్జర్వ్ చేయడం మర్చిపోతావు. థింకింగ్ చేయడం మర్చిపోతావు. ఎప్పుడైతే నువ్వు థింకింగ్ చేయడం మర్చిపోతావో, ఎప్పుడైతే నువ్వు ఆఫ్ బాలన్స్ అయితావో, ఎప్పుడైతే నువ్వు మరి ఓవర్ ఎక్సైట్‌మెంట్ ఉంటావో ట్రై టు అండర్‌స్టాండ్. అక్కడనే
నీకు ఎవడైనా స్కెచ్ చేయొచ్చు. ఎప్పుడైనా నువ్వు విక్టరీ ఉన్నావనుకో, విక్టరీ ఉన్నప్పుడు యూ సెలబ్రేట్. సో, నువ్వు సెలబ్రేట్ చేసుకునే క్రమంలో నువ్వు ఆ పనిలో బిజీ ఉంటావు. నీకెవడైనా చెక్ పెట్టాలనుకుంటే దట్ ఈస్ ద రైట్ టైమ్ టు నీ ఫేమ్‌ని డీఫేమ్ చేయడానికి అది రైట్ టైమ్ అనమాట. కాబట్టి ఇక్కడ మన రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఫేమస్ అయినావనుకో, ఒకవేళ నీకేదైనా విక్టరీ వచ్చిందనుకో, లేకపోతే నువ్వెక్కడైనా మంచి టాప్ పొజిషన్‌లో ఉన్నావనుకో, డెఫినిట్‌గా అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాలి ఇమ్మీడియేట్‌గా అని ఆలోచించకు. అక్కడ ఉండి స్టే చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఆగడం నేర్చుకో అని చెప్తున్నాడనమాట. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన లైఫ్‌లో మనం ఎదుగుతుంటే ఎవరికీ నచ్చదు. రైట్? ఫస్ట్ పాయింట్. సో, సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం ఎదిగి ఒక సర్టెన్ విక్టరీ వచ్చినప్పుడు నువ్వు అక్కడ అలర్ట్‌గా ఉండకపోతే మళ్ళా కిందకొచ్చే ఛాన్స్ ఉంటది. మనం ఫేమస్ పీపుల్‌ని చూసినాం, ఫేమస్ సెలబ్రిటీస్ ఎంతోమంది చూసినాం. కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు పైకెళ్ళి మరీ ఓవర్ రియాక్ట్ అయితారు. ఓవర్ ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇప్పుడు జస్టిన్ బీబర్ ఉన్నాడు చూడండి. నేను చిన్నోడు జస్టిన్ బీబర్ అంటే పిచ్చ ఫ్యాను. అసలు నా జస్టిన్ బీబర్ సాంగ్స్ వినుకుంటే నేను ఏదో కోమాలో ఉండేటోడినన్నమాట. బట్ ఏమైంది ఇప్పుడు జస్టిన్ బీబర్‌కి ఆ ఫేమ్ అంతొచ్చింది. అక్కడ ఆయన బాగా ఎంజాయ్ చేసిండు. అక్కడ ఆయన బాగా ఏమంటాం దాన్ని ఓవర్ ఎక్సైట్‌మెంట్ చూపెట్టిండు. బట్ అక్కడనే ఆయనని టార్గెట్ చేసి కూసోబెట్టేసారు. వెన్ యూ గెట్ విక్టరీ లెర్న్ హౌ టు స్టాప్. అంటే లెర్న్ వెన్ టు స్టాప్. రైట్? ఎక్కడైతే నీకు సక్సెస్ వస్తుందో అక్కడ నువ్వు కొంచెం ఆగడం గూడా నేర్చుకో. మరీ ఎక్కువ తొందరబడి, మరీ ఎక్కువ దూకుడుంటే, ఆ దూకుడులో నిన్ను పాడు చేయాలనుకున్న వాళ్ళు, నిన్ను చెడగొట్టాలనుకునే వాళ్ళకి అదొక రైట్ ఆపర్చునిటీ అన్నమాట. సో, బీ కేర్‌ఫుల్ అని రాబర్ట్ గ్రీన్ చెప్తున్నాడు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకేమన్నా ఈ బైక్ సంబంధించిన విషయం గురించి ఏమన్నా కామెంట్ చేయాలనుకుంటే డూ కామెంట్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.